ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత సాఫ్ట్ ఫుడ్స్. టుడే స్పెషల్ ఏంటంటే ఆనపకాయ పాలండి. ఆనపకాయ అంటే కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అంటారు దీన్ని, కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఆనపకాయ అంటారు. సో దీంతో మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా అయితే ఆయిల్ వేసేసాను, కొంచెం ఆవాలండి లైట్గా వేయాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, నెక్స్ట్ కొంచెం మినప్పప్పు, మనకి టేస్ట్కి కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి. మనకి కరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. లైట్గా పసుపు యాడ్ చేసేసుకుందాము. మనకి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి, జస్ట్ అలా ఉంటే చాలు. మనం వచ్చేసి ఇప్పుడు ఆనపకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. నేనైతే వేసేసాను. ఇప్పుడైతే మనం సాల్ట్ వేస్తాము, ఎందుకంటే సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుద్ది. ఇలా కలిపేసుకుంటున్నానండి, బాగా కలిపేయాలి దీన్ని. ఒక 5 to 10 minutes మనం మూత పెట్టేసుకుందాం. చూద్దాం మనకి ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము. సో మనకి ఇట్లా అయితే కుక్ అయిపోయిందండి. ఇంకొక 10 minutes పెడితే బాగా కుక్ అయిపోతుంది. మనం కారం అయితే వేసేసుకుందాము. కారం తక్కువ వేసుకోండి, వేసేసుకుందాము. నేనైతే 1 కప్ మిల్క్ తీసుకున్నాను, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. అంటే ఈ కర్రీకి కప్ అయితే సరిపోతుంది, మొత్తం పాలతోనే చేసేది. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను కొత్తిమీర అయితే చల్లేసుకుంటున్నాను. మీకు గనక నా కర్రీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.